హైదరాబాద్లోనూ లేదా మనం తెలంగాణలో ఎటువైపు వెళ్ళినా లేదా హైదరాబాద్లోనే మనం రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కనీసం ఒక డజను సందర్భాలలో ట్రాఫిక్ పోలీసులు ఆపి చలాన్లు వసూలు చేయడము లేదా పత్రాలు చెక్ చేయడం మనం రోడ్ల మీద చూస్తూ ఉంటాం. కానీ వాటికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అంశం ఇవాళ మీడియాలో వచ్చిన ఒక కథనం ఇది. ఒకరోజు ఎంతమంది ట్రాఫిక్ చలాన్లు కడుతున్నారు, ఒకరోజు ఎంతమంది ట్రాఫిక్ను ఉల్లంఘిస్తున్నారు, ఒకరోజు వీటి ద్వారా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం ఎంత, ఇవి చాలా చాలా ఆశ్చర్యం కలిగించేవి. హెల్మెట్ పెట్టుకోవాలని, సరైన పత్రాలు ఉండాలి, ట్రాఫిక్ సిగ్నల్ జంప్ కావద్దని ఇవి చెప్పిన సూత్రాలు. ఇవి ఇవాళ కొత్తగా చెప్పినవి కావు. సుమారుగా 40 సంవత్సరాలు 1985 84 85 నుంచి హెల్మెట్లు పెట్టుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఒక ప్రచారం జరుగుతున్నది. 86 తర్వాత మరింత ఎక్కువైంది, అది కాన్సంట్రేషన్ పెరిగింది. రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న కొద్దీ ప్రజలను మోటివేషన్ చేస్తూ వస్తున్నారు. రెండు విషయాలు, హెల్మెట్ పెట్టుకోవాలి, ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడు బండి ఆపాలి, అది కారా బైకా ఏమన్నా కానీ. కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి కట్టేందుకు సిద్ధమవుతున్నారు తప్ప ఉల్లంఘనలు మానేది లేదని చెప్తున్నారు. బహుశా ఇది 2 జనరేషన్లు. 40 ఏళ్ళ కింద 20 ఏళ్ళు ఉన్న వారి వయసు ఇప్పుడు 60 ఏళ్ళు, 40 ఏళ్ళ కింద పుట్టిన వారి వయసు ఇప్పుడు 40 ఏళ్ళు, ఓ 20 ఏళ్ళ కింద పుట్టిన వారి వయసు ఇప్పుడు 20 ఏళ్ళు. అంటే ఇన్ని జనరేషన్లు ట్రాఫిక్ ఉల్లంఘన చేస్తూనే ఉన్నారు. దానికి సంబంధించిన లెక్క ఒకటి ఉన్నది. 2023 సంవత్సరంలో ఒక గంటకు 1731 మంది ట్రాఫిక్ను ఉల్లంఘిస్తున్నారు. ఒకరోజు 41,000 మంది ట్రాఫిక్ ఉల్లంఘన పాల్పడుతున్నారు. వీరందరూ కలిసి కడుతున్న అమౌంట్ 1,40,00,000 పైన ఉన్నది ఒక రోజుకు. అంటే సంవత్సరానికి, నెలకెంత, సంవత్సరానికి ఎంత, చివరికి ఏడు దాకా వచ్చిందంటే ఈ ట్రాఫిక్ ఉల్లంఘించిన వారికి రాయితీలు ఇచ్చి వారి చలాన్లు వసూలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మనం చూస్తే కనుక ఎక్కడికెక్కడ బైకులు, కార్లు అక్కడ పడి ఉంటాయి. అవి అంటే ఎందుకింత నిర్లక్ష్యత ఉందో, లేకపోతే కనుక దీన్ని ఏమనాలో ఎట్లా చెప్పాలో అర్థమే కాదు. ఒక నిమిషం లేదా 10 సెకండ్లు, 20 సెకండ్లు, ఒక 60 సెకండ్లు, ఒక దగ్గర 120 సెకండ్లు ఉంటుంది. 1 నిమిషం 2 నిమిషాలు ఆగి మెల్లగా పోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. అయినా చాలా వేగంగా వెళ్ళిపోవడం, సిగ్నల్ ఇటువైపు అటువైపు వెళ్ళిపోవడం, ఆ తర్వాత పోయి చేసేది ఏమైనా ఉంటుందంటే ఏం చేస్తారో తెలియదు, కానీ చాలా వేగంగా వెళ్తూ ఉంటారు. ఇది ఇట్లా ఉల్లంఘించేవారు లక్షల మంది వాహనాలు ఉన్న హైదరాబాద్ నగరంలో వేలలోనే ఉల్లంఘనలు జరుగుతున్నాయి. అంటే లక్షలు ఉన్నాయి కాబట్టి 1000 తక్కువనే అనుకుంటే కనుక ఆ 1000 అనేది నిరంతరాయంగా కొనసాగుతున్నది. మరి నిరంతరాయంగా ఎక్కడో దగ్గర ఆగాలి. ఈ ఆగాలంటే ఏం చేసి దీనికి హెల్మెట్ పెట్టుకోవాలనో, ట్రాఫిక్ నిబంధన పాటించాలనో ఫైన్లు వేస్తున్నారు. ఫైన్లు వేసినా కూడా కావట్లేదంటే బహుశా మహేష్ బాబు సినిమాలో చేసినట్లు ఆ చేస్తే కూడా ఆగుతురా లేదా తెలియదు. అంటే ఇది బహుశా సినిమాటిక్ ప్రాబ్లం అనాలన్నా, లేకపోతే కనుక సరే ట్రాఫిక్ చాలన కట్టేది ఎట్లాగో కడతాం, మేము పోయేదేదో పోతామని అనుకుంటున్నారా, ఏమనుకుంటారో తెలియదు. దీనికి ఏం పరిష్కారంగా అనుకోవాలని కూడా తెలియదు. అంటే ఇది ప్రభుత్వానికి దగ్గర 100 కోట్ల రూపాయలు. అంటే నిర్లక్ష్యం ఒకటి, పట్టింపు లేని ధోరణి ఒకటి, ఇట్లాంటి వాటి కారణంగా ప్రభుత్వానికి ఈ రూపంలో కూడా ఫైన్ కడుతున్నట్లే. ఇది చదువుకున్న సమాజము, ఎదుగుతున్న సమాజము, కాస్మోపాలిటన్ సిటీ లాంటి హైదరాబాదు, దేశవ్యాప్తంగా ఉన్నది ఆ పరిస్థితి. మన దగ్గరనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నది. దానికి కారణాలు ఏమిటో మరి దీనిపైన మాత్రం ఒక సీరియస్గానే అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వ నిబంధనలను పాటించకపోతే ఇబ్బందులు వస్తాయి, ప్రమాదాలు జరుగుతాయి అని చెప్తున్నప్పటికీ కూడా ఇట్లా ఎందుకుంది, దీనికి మూలము, దీని మార్పు ఎక్కడి నుంచి ప్రారంభం కావాలనే దానిపైన కొంత సీరియస్గానే అధ్యయనం చేయవలసిన అంశం ఇది.